మన ఇండియాలో టయోటా ఫార్చునర్ మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ చూసుకున్నట్లయితే 31 లక్షలు. కానీ ఇదే కార్ యొక్క ఆన్ రోడ్ ధర చూసుకున్నట్లయితే 52 లక్షలు. 31 లక్షలు ఎక్కడ, 52 లక్షలు ఎక్కడ, ఎంత డిఫరెన్స్ ఉంది? అదేవిధంగా ఇదే ఇండియాలో మారుతి బ్రీజా కార్ యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ చూసుకున్నట్లయితే 9 లక్షలు. కానీ ఇదే కార్ యొక్క ఆన్ రోడ్ ధర చూసుకున్నట్లయితే 16 లక్షలు. అదేవిధంగా షిఫ్ట్ డిజైర్ ఈ కార్ యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ 6 lakhs. మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ అంటే ఈ కార్ని తయారు చేయడానికి అయ్యే ఖర్చు 6 లక్షలు. కానీ ఈ కార్ని మనం మార్కెట్లో కొనేది 11 లక్షలు. దాన్నే ఆన్ రోడ్ ధర అంటాం. అర్థమైందండి? 6 లక్షల కార్ని 11 లక్షలకి కొంటూ ఉన్నాం. ఈ డిఫరెన్స్ ఏంటి? దాదాపుగా ట్యాక్సే. ఎలా చూసుకున్నా కూడా ఇండియాలో ఒక కారు కొంటే హాఫ్ అమౌంట్ మనమైతే ప్రభుత్వానికి ట్యాక్స్ రూపంలో కడుతూ ఉన్నాం. మనం ఎంతైతే ట్యాక్స్ కడుతూ ఉన్నామో ఆ ట్యాక్స్ సెంట్రల్ గవర్నమెంట్ అదేవిధంగా స్టేట్ గవర్నమెంట్కి వెళ్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ సెంట్రల్ గవర్నమెంట్కి చూసుకున్నట్లయితే ఫినాన్షియల్ ఇయర్ 2022-23లో ఆటోమొబైల్ ట్యాక్స్ రూపంలో ఏకంగా 1,50,000 కోట్లు వచ్చాయి. అర్థమైందండి? కేంద్ర ప్రభుత్వానికి ఈ ఫినాన్షియల్ ఇయర్లో ఆటోమొబైల్ ట్యాక్స్ రూపంలో 1,50,000 కోట్లు వచ్చాయి. చూడండి ఎంత డబ్బు. అండ్ ఇదే ప్రభుత్వానికి ఇదే ఇండియన్ గవర్నమెంట్కి ఫినాన్షియల్ ఇయర్ 2022-23లో టోటల్గా ట్యాక్స్ రెవెన్యూ చూసుకున్నట్లయితే 33,61,000 కోట్లు. అర్థమైందండి? దాంట్లో 1,50,000 కోట్లు ఆటోమొబైల్ ట్యాక్స్ అనమాట. అంటే ప్రభుత్వానికి వచ్చిన ట్యాక్స్లో దాదాపుగా 4.46% ఆటోమొబైల్ ట్యాక్సే. అర్థమైందండి? అంతలా మనమైతే కార్లు కొంటూ ఉన్నాం. సో ఒక కార్ని కొంటే దాదాపుగా 50% మనమైతే ట్యాక్స్ని కడుతున్నాం ప్రభుత్వానికి. ఇక్కడతో అయిపోయిందా? ఇక్కడతో అవలా. సో కార్ కొన్న తర్వాత ఖచ్చితంగా కార్లో డీజిల్ పెట్రోల్ పోయించాలి. ఆ డీజిల్ లేదా పెట్రోల్ మీద 50% వరకు దాదాపుగా ట్యాక్సే ఉంటుంది. ప్రభుత్వానికి వెళ్తుంది ఆ డబ్బు. అర్థమైందండి? సో ఇక్కడ పెట్రోల్ డీజిల్ కొట్టించిన తర్వాత రోడ్డు ఎక్కుతాం, రోడ్డు మీద తిరుగుతూ ఉంటాం. ఒకవేళ మనం కనుక హైవే మీద ట్రావెల్ చేస్తున్నట్లయితే ఖచ్చితంగా టోల్ ప్లాజాలు ఉంటాయి. టోల్ ప్లాజాలో ఖచ్చితంగా టోల్ ట్యాక్స్ కట్టాల్సిందే. ఎంత ఉంటుందండి? ఫర్ ఎగ్జాంపుల్ మనం కనుక హైదరాబాద్ నుండి బెంగళూరు వెళ్తున్నట్లయితే టోటల్గా 8 టోల్ ప్లాజాలు ఉంటాయి. అదర్ దెన్ ఓఆర్ఆర్ కాకుండా 8 ఉంటాయి. ఈ 8 టోల్ గేట్స్కి దాదాపుగా 1,000 రూపాయలు ఖర్చు అవుతుంది. స్క్రీన్ మీద కావాలంటే చూడొచ్చు మీరు. 1,000 రూపాయలు. ఒక్కసారి వెళ్ళొస్తే 2,000 ఖర్చు అవుతుంది. ఈ 2,000 ఇండైరెక్ట్గా ప్రభుత్వానికి వెళ్తుంది. ఇంత తిరిగిన తర్వాత ఖచ్చితంగా కార్కి సర్వీస్ చేయించాలి. సర్వీస్ బిల్లులో 18% జిఎస్టీ ఉంటుంది. ఆ డబ్బు ప్రభుత్వానికే వెళ్తుంది. అండ్ దాంతోపాటు కొన్నిసార్లు స్పేర్ పార్ట్స్ కొంటూ ఉంటాం. ఆ స్పేర్ పార్ట్స్ మీద మళ్ళీ 18% జిఎస్టీ. అండ్ కార్కి ఖచ్చితంగా ఇన్సూరెన్స్ తీసుకోవాలి. ఆ ఇన్సూరెన్స్ మీద కూడా 18% జిఎస్టీ ఉంటుంది. ఎలా చూసుకున్నా కూడా ట్యాక్స్ ట్యాక్స్ ట్యాక్స్. అర్థమైందండి? సో ఈరోజు ఈ వీడియోలో మనం కనుక కార్ కొంటున్నట్లయితే ప్రభుత్వానికి ఎన్ని రకాలైన ట్యాక్సులు కడతామో పిన్ టు పిన్ డీటెయిల్డ్గా నేనైతే చూపిస్తా. నేను నా కార్ యొక్క ఇన్వాయిస్ని ఓపెన్ చేసి మీకైతే పిన్ టు పిన్ ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. అంతేకాకుండా ఇంతవరకు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ కౌశిక్ మరిడి. కార్. ఈ కార్ అన్నది చాలా మందికి ఒక ఎమోషన్. వన్స్ లైఫ్లో సెటిల్ అయిన తర్వాత ప్రతి ఒక్కరు అంటే చాలా మంది కార్ని కొనుక్కోవాలని చూస్తుంటారు కదా. సో మన ఇండియాలో 2023లో చూసుకున్నట్లయితే 41 లక్షల కార్లు సేల్ అయ్యాయి. అదే 2024లో 1 year తర్వాత చూసుకుంటే ఆ సంఖ్య చాలా పెరిగింది. ఏకంగా 43 లక్షల కార్లు అన్నవి సేల్ అయ్యాయి. గ్రోత్ రేట్ చూసుకున్నట్లయితే 4.2%. సో ఈ మధ్య ప్రెజెంట్ చాలామంది సిడాన్ కావచ్చు, హ్యాచ్ బ్యాక్ కావచ్చు కొనట్లే. ఓన్లీ ఎస్యూవి, చిన్నదైనా పెద్దదైనా ఎస్యూవీనే కొంటూ ఉన్నారు. అంతెందుకండి 2024లో ఇన్ని లక్షల కార్లు సేల్ అయ్యాయి కదా, 43 లక్షల కార్లు. ఈ 43 lakh కార్స్లో 23 లక్షల కార్లు ఎస్యూవీసే. అంటే దాదాపుగా 50% కంటే ఎక్కువ కార్స్ ఎస్యూవీస్ కొంటూ ఉన్నారు. అంతెందుకండి 2019లో ఇండియన్స్ యావరేజ్గా ఒక కార్ మీద 7.6 lakhs స్పెండ్ చేసేవారంట. కానీ 2025లో చూసుకున్నట్లయితే ఒక ఇండియన్ కార్ మీద యావరేజ్గా 11.5 lakhs స్పెండ్ చేస్తున్నాడంట. అంటే జనం ఎక్కువ డబ్బుని స్పెండ్ చేయడానికి రెడీగా ఉన్నారు కార్స్ మీద. అండ్ దాంతో పాటు మన ఇండియాలో చూసుకున్నట్లయితే ఈ కార్ సేల్స్ ఇంకా పెరగడానికి ఛాన్స్ ఉంది. మన ఇండియాలో 1000 మందికి 34 కార్లు మాత్రమే ఉన్నాయి. యావరేజ్గా 1000 మందికి
34 కార్లు ఉన్నాయి. కానీ చైనాలో చూసుకున్నట్లయితే ప్రతి 1000 మందికి 231 కార్లు ఉన్నాయి. అదే జపాన్లో చూసుకున్నట్లయితే 1000 మందికి 612 కార్లు. అండ్ అమెరికాలో చూసుకున్నట్లయితే ప్రతి 1000 మందికి 850 కార్లు ఉన్నాయి. అంటే ఈ కార్ సేల్స్ ఫ్యూచర్లో ఇంకా పెరగడానికి ఛాన్స్ ఉంది ఇండియాలో. అర్థమైందండి? ఇప్పుడు మెయిన్ థింగ్, అసలు దేని ఆధారంగా ట్యాక్స్ని వేస్తుంది ప్రభుత్వం? ఫర్ ఎగ్జాంపుల్, కొన్ని కార్లు చాలా చిన్నగా ఉంటాయి, కొన్ని కార్లు చాలా పెద్దగా ఉంటాయి. సో అసలు దేని ఆధారంగా ట్యాక్స్ని వేస్తుందో ఇప్పుడు చూద్దాం. దేని ఆధారంగా వేస్తుందంటే, ఒకటి సీసీ, ఇంజిన్ కెపాసిటీ, రెండోది లెంత్. కార్ యొక్క లెంత్ ఆధారంగా ట్యాక్స్ పడుతుంది. అంటే జిఎస్టీ సేమ్, సెస్ మారుతుందన్నమాట. ఈ రూలు 2006లో వచ్చింది. దాన్నే వెహికల్ ట్యాక్స్ రిఫార్మ్స్ అంటారనమాట. ఈ రూల్ ఏదైతే చెప్పానో సీసీని బట్టి, అనగా ఇంజిన్ కెపాసిటీని బట్టి అండ్ లెంత్ని బట్టి, గ్రౌండ్ క్లియరెన్స్ని బట్టి ఈ రూల్ అన్నది ఇంకా ఇంప్లిమెంట్ అవుతూనే ఉంది 2006 నుండి ఇండియాలో. ఇప్పుడు ఏ కార్కి ఎంత ట్యాక్స్ పడుతుందో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, మీరు కార్ కొన్నారు, పెట్రోల్ కార్. ముందుగా పెట్రోల్ కార్ గురించి మాట్లాడుతున్నా. చిన్న కారు పెట్రోల్ కారు. ఒకవేళ 1200 cc కంటే తక్కువ అండ్ కార్ లెంత్ 4 మీటర్స్ కంటే తక్కువ ఉందనుకోండి, సెస్ చాలా తక్కువ. ఎంత పడుతుంది? జిఎస్టీ కామన్, జిఎస్టీ 28%. ఈ 28%లో 14% సెంట్రల్, సిజిఎస్టీ 14% ఎస్జిఎస్టీ అనగా స్టేట్ జిఎస్టీ, స్టేట్ ప్రభుత్వానికి వెళ్తుందన్నమాట. ఇది కామన్. కానీ ఈ సెస్ అన్నది చాలా తక్కువ ఉంటుంది. పెట్రోల్ కార్ అయ్యుండి అది కూడా 1200 cc కంటే తక్కువ ఉండి 4 మీటర్ లెంత్ కంటే తక్కువ ఉంటే సెస్ జస్ట్ 1%. 28 కామన్ ప్రతి కార్కి. 28 + 1 టోటల్గా 29% ట్యాక్స్ అన్నది పడుతుంది. ఎందుకంటే కార్ లెంత్ 4 మీటర్స్ కంటే తక్కువ ఉంది, జస్ట్ 3.99 m ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ కియా సోనెట్, దాని యొక్క లెంత్ 3.99 అండ్ ఇంజిన్ కెపాసిటీ పెట్రోల్ది 1200 cc కంటే తక్కువ, లేదా 1200 cc ఉన్నా పర్లేదు, ఉండొచ్చు 1200 cc ఉండొచ్చు, లేదా దానికంటే తక్కువ ఉండాలి. అప్పుడు ట్యాక్స్ అన్నది 29. సో కియా సోనెట్కి ట్యాక్స్ 29%. బై ఎనీ ఛాన్స్ ఆ కార్ యొక్క లెంత్ 4 మీటర్స్ కంటే ఎక్కువ ఉంటే సెస్ మళ్ళీ పెరుగుతుంది. డీజిల్ కార్కి కాస్త మారుతుంది, డీజిల్ కార్కి సెస్ అన్నది కాస్త పెరుగుతుంది. ఇప్పుడు డీజిల్ కార్కి చూద్దాం, అది కూడా చిన్న కార్. సో డీజిల్ కార్కి ఇంజిన్ కెపాసిటీ << 1500 cc ఉండాలి. పెట్రోల్ కార్కి 1200 లేదా 1200 cc కంటే తక్కువ ఉండాలి. కానీ డీజిల్ కార్కి 1500 లేదా 1500 cc కంటే తక్కువ ఉండి లెంత్ 4 మీటర్స్ కంటే తక్కువ ఉంటే అప్పుడు సెస్ 3%. అక్కడ 1 ఇదిగోండి, దీనికంటే తక్కువ ఉండి 1200 cc కంటే తక్కువ ఉండి 4 మీటర్స్ కంటే తక్కువ ఉంటే సెస్ 1%. కానీ డీజిల్ కార్ కదా, సో సెస్ అన్నది 3% అనమాట. ఈ రెండింటికి తక్కువ ఉంటాయి. సో టోటల్గా 28% జిఎస్టీ, ఇందులో మళ్ళీ స్టేటు సెంట్రల్ 14 ఎస్జిఎస్టీ, సిజిఎస్టీ. ఇది కామన్. 28 + 3 31% ట్యాక్స్ అనమాట డీజిల్ కార్. అది కూడా చిన్న కార్. ఫర్ ఎగ్జాంపుల్, మీకు డౌట్ వచ్చే ఉంటుంది, సార్ ఎగ్జాంపుల్గా పెట్రోల్ కార్ గురించి మాట్లాడుకుందాం, లేదా రెండు మిక్స్ చేద్దాం. సో పెట్రోల్ అయితే 1200, డీజిల్ అయితే 1500. ఒకవేళ సీసీ అన్నది తక్కువ ఉండి, అనగా డీజిల్కి 1500 కంటే తక్కువ ఉండి, లేదా పెట్రోల్కి 1200 cc కంటే తక్కువ ఉండి, బై ఎనీ ఛాన్స్ లెంత్ పెరిగితే, లెంత్ 4 మీటర్స్ కంటే ఎక్కువ ఉంటాయి. ఏంటి? ఆల్రెడీ చెప్పా, ఇవి సీసీలు ఇంతే ఉండి దీనికంటే తక్కువ ఉండి లెంత్ పెరిగితే కనుక సెస్ పెరుగుతుంది. ఎంత? ఇదిగోండి, పెట్రోల్ 1200 cc కంటే తక్కువ ఉంది, డీజిల్ అయితే 1500 cc కంటే తక్కువ ఉంది, కానీ మీటర్ ఎక్కువ. 4.3 మీటర్, 4 ఉండాలి కదా, 4.3 మీటర్ ఉంటే సెస్ అన్నది 15%. అర్థమైందండి? ఇంజిన్ కెపాసిటీ కంట్రోల్లో ఉంది, తక్కువే ఉంది, కానీ లెంత్ పెరిగింది 4.3 మీటర్. ఫర్ ఎగ్జాంపుల్ నా కార్ హోండా ఎలివేట్ 4.3. అలా లెంత్ ఎక్కువ ఉంటే సెస్ అన్నది ఆటోమేటిక్గా పెరుగుతుంది, రెండింటికి పెరుగుతుంది. అప్పుడు ఎంత అవుతుందండి? టోటల్గా 43%. అది పెట్రోల్ కార్ అయినా డీజిల్ కార్ అయినా ఇంతే సెస్ కామన్. అర్థమైందండి? అంటే ఇది నార్మల్గా ఉంటూ కంట్రోల్లో ఉంటూ ఇది పెరిగితే సెస్ అన్నది 15%. అప్పుడు 43% ట్యాక్స్ని కట్టాల్సిందే. ఫర్ ఎగ్జాంపుల్, మీరు చాలా పెద్ద కార్ తీసుకున్నారు, ఆ కార్ యొక్క ఇంజిన్ కెపాసిటీ చాలా ఎక్కువ, అంటే వీళ్ళు థ్రెష్ హోల్డ్ పెట్టారు కదా, దాన్ని దాటేసింది. పెట్రోల్ 1200 cc పెట్టారు కదా, దానికంటే ఎక్కువ, లేదా డీజిల్ 1500 cc కంటే ఎక్కువ, అండ్ లెంత్ కూడా ఎక్కువ, పెద్ద కార్ కదా, లెంత్ కూడా ఎక్కువ, చాలా ఎక్కువ అనుకోండి. అప్పుడు సెస్ అన్నది ఏకంగా 22% వరకు ఉంటుంది. నేను వరకు అంటున్నా, అంటే కార్ యొక్క లెంత్ను బట్టి, గ్రౌండ్ క్లియరెన్స్ని బట్టి 22% వరకు ఉంటుంది. ఎగ్జాంపుల్గా ఫార్చునర్ కార్ని కొంటున్నట్లయితే ఖచ్చితంగా సీసీ ఎక్కువ, డీజిల్ సీసీ ఎక్కువ, 1500 cc కంటే ఎక్కువ, అండ్ లెంత్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. దానికి 22% సెస్ ఉంటుందన్నమాట.
సో ఇక్కడ 28 GST ప్లస్ 22% సెస్ అంటే 50% ట్యాక్స్. అదేవిధంగా XUV 700 దానికి కూడా ఇంతే ఉంటుంది. ఎందుకంటే XUV 700కి ఇంజిన్ కెపాసిటీ ఫర్ ఎగ్జాంపుల్ పెట్రోల్కి అయితే 1999 దాదాపుగా 2000 cc అండ్ లెంత్ చూసుకున్నట్లయితే 4.69 మీటర్స్. అందుకని చెప్పి 22% సెస్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ నా కార్ చూసుకున్నట్లయితే ఇంజిన్ కెపాసిటీ తక్కువ, పెట్రోల్ ఎంతండి 1498, దానికి దీనికి ఎంత ఉంది సిసి అండ్ లెంత్ 4.31. అందుకని చెప్పి నా కార్కి సెస్ 17%. కావాలంటే మీకు స్క్రీన్ మీద చూపిస్తా, సో లాస్ట్ వరకు చూడండి వీడియో. అండ్ XUV 700కి 22% సెస్ చెప్పాను కదా ఆల్రెడీ, మళ్ళీ తిట్టుకోకండి. అప్ టు 22 రాసాను చూడండి, అప్ టు డిపెండ్స్ అపాన్ ఇంజిన్ కెపాసిటీ, గ్రౌండ్ క్లియరెన్స్ అండ్ లెంత్. అర్థమైందండి? 22% మ్యాక్స్ అనమాట, అంతకు మించి సెస్ లేదు. సో మ్యాక్స్ టు మ్యాక్స్ ట్యాక్స్ కూడా 50%. ఇప్పుడు మెయిన్ థింగ్, మన ఇండియాలో ఒక కార్ని కొంటే ఎన్ని రకాలైన ట్యాక్సులు కట్టాలో ప్రాక్టికల్గా నా కార్ ఇన్వాయిస్ని మీకైతే చూపిస్తా. దానికంటే ముందు ఒక ఇంపార్టెంట్ మ్యాటర్ని మీతో షేర్ చేసుకోవాలి. మనం కార్ని కొంటున్నట్లయితే ఖచ్చితంగా కార్ ఇన్సూరెన్స్ని తీసుకోవాల్సిందే. కార్కి ఇన్సూరెన్స్ని ఎందుకు తీసుకుంటాం? రేపు కార్కి యాక్సిడెంట్ అయితే ఎంతైతే రిపేర్కి ఖర్చు అయిందో ఆ ఖర్చుని ఆ బీమా సంస్థ భరిస్తుంది. కొన్ని రైడర్స్ని మనం కనుక యాడ్ చేసుకుంటే రేపు కార్ కంప్లీట్గా డ్యామేజ్ అయిపోయింది అనుకోండి, అసలు పనికిరాదనుకోండి, ఎంతైతే ఇన్వాయిస్ వాల్యూ ఉందో అంత డబ్బు బీమా సంస్థ మనకైతే ఇస్తుంది. అందుకని చెప్పి మనమైతే కార్కి ఇన్సూరెన్స్ని తీసుకుంటూ ఉన్నాం. ప్రతి ఇయర్ రెన్యువల్ చేసుకుంటూ ఉంటాం. కార్కే తీసుకుంటూ ఉన్నాం ఇన్సూరెన్స్, కానీ మన మీద మనం ఇన్సూరెన్స్ తీసుకుంటున్నామా? లేదు. మన ఇండియాలో ఓన్లీ 31% పీపుల్ మాత్రమే టర్మ్ ఇన్సూరెన్స్ని తీసుకున్నారు, మిగతా వాళ్ళు తీసుకోలే. అసలు ఎందుకు తీసుకోవాలి? ఇప్పుడు మంచిగా బ్రతుకుతూ ఉన్నాం, రేపు మనం లేకపోతే మన కుటుంబ సిచ్యువేషన్ ఏంటి? వాళ్ళు ఆర్థికంగా రోడ్డు మీద పడాల్సిన సిచ్యువేషన్ రావచ్చు. అదే మనం కనుక ₹1 కోటి కవరేజ్ తీసుకున్నాం అనుకోండి, మనం లేకపోతే మన కుటుంబానికి బీమా సంస్థ ₹1 కోటి ఇస్తుంది. సో ఫ్యూచర్లో వాళ్ళైతే ఆర్థికంగా స్ట్రాంగ్గా ఉంటారు. మీరు అడగవచ్చు, ప్రెసెంట్ ఏం ప్లాన్ తీసుకోవాలి, ఏం కంపెనీ వద్ద తీసుకోవాలి? సో ప్రెసెంట్ మార్కెట్లో చాలా ఉన్నాయి, చాలా బాగున్నాయి అన్నీ. వాటిల్లో వన్ ఆఫ్ ది బెస్ట్ అయిన ప్లాన్ చూసుకున్నట్లయితే యాక్సిస్ మ్యాక్స్ లైఫ్ స్మార్ట్ టర్మ్ ప్లాన్ ప్లస్. అసలు ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ అయిన ప్లాన్ అని చెప్పి ఎలా చెప్తున్నానంటే, ఫస్ట్ ఇయర్ ప్రీమియం మీద ఒకవేళ మీరు కనుక సాలరీడ్ అయితే ఫస్ట్ ఇయర్ ప్రీమియం మీద 15% వరకు డిస్కౌంట్ ఉంది. ఒకవేళ మీరు ఉమెన్ అనుకోండి, మీకు లైఫ్ టైం 15% డిస్కౌంట్. ప్రీమియం మీద మనం కట్టాల్సిన ప్రీమియం మీద 15% డిస్కౌంట్. ఇక్కడ చూసుకున్నట్లయితే స్పెషల్ ఎగ్జిట్ వాల్యూ బెనిఫిట్ ఉంది. అంటే ఫ్యూచర్లో ఈ ప్లాన్ మీకు నచ్చలేదనుకోండి, ఎగ్జిట్ అవ్వచ్చు. అప్పటి వరకు ఎంతైతే ప్రీమియం కట్టారో ఆ ప్రీమియం వెనక్కి ఇస్తుంది ఈ కంపెనీ. అండ్ టర్మ్ ఇన్సూరెన్స్ చాలా కాస్ట్లీ అనుకుంటారు. ఒకవేళ మీ ఏజ్ తక్కువ ఉండి పెద్దగా జబ్బులు లేవనుకోండి, ₹1 కోటి కవరేజ్ గల ప్లాను 577 పర్ మంత్ నుండే స్టార్ట్ అవుతుంది. అండ్ ఫ్యూచర్లో డాక్యుమెంట్స్ అన్ని కరెక్ట్గా ఉన్నాయి అనుకోండి, 3 hours 3 గంటల్లోనే క్లెయిమ్ ఇస్తుంది ఈ కంపెనీ. 3 hour క్లెయిమ్ గ్యారంటీ కూడా ఉంది. అర్థమైందండి? అండ్ దాంతో పాటు దీని యొక్క క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో చాలా ఎక్కువ, 99.7%. ఎప్పుడైనా సరే క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో ఎక్కువ ఉండాలి, అంటే 95% కంటే ఎక్కువ ఉండాలి. కానీ ఈ కంపెనీకి 99.7% ఉంది. అండ్ దాంతోపాటు మెయిన్ థింగ్ స్మార్ట్ కవర్, అంటే ఫస్ట్ 15 years మీరు ఎంతైతే కవరేజ్ని చూస్ చేసుకున్నారో దానికి ఎక్స్ట్రాగా 50% కవరేజ్ అనేది యాడ్ అవుతుంది. అంటే ఫస్ట్ 15 years మీ సమ్ అష్యూర్డ్ చూసుకున్నట్లయితే 150%, అనగా ₹1 కోటి కవరేజ్ గల పాలసీని మీరు కనుక తీసుకుంటే ఈ ప్లాన్లో మీకు ₹1,50,00,000 కవరేజ్ అనేది వస్తుంది. అంటే ఫస్ట్ 15 yearsలో మనకి రిస్క్ అయితే మన కుటుంబానికి ₹1,50,00,000 వెళ్తాయి. తర్వాత నుండి అనగా 15 years తర్వాత నుండి 100%. అంటే మనం ₹1 కోటి చూస్ చేసుకుంటే ₹1 కోటే కవరేజ్ అన్నమాట. అర్థమైందండి? సో అన్నీ బాగున్నాయి కాబట్టి ఇది కూడా వన్ ఆఫ్ ది బెస్ట్ అయిన ప్లాన్. ఒకవేళ మీరు కనుక తీసుకుందాం అనుకున్నట్లయితే ఈ ప్లాన్ని లింక్ కింద డిస్క్రిప్షన్లోని పక్కన కామెంట్స్లో ఇచ్చా, చూసుకోండి. పక్కన కామెంట్స్లో కూడా లింక్ ఉంది. క్లిక్ చేసి మీ సమాచారం అంతా ఇచ్చి నచ్చితే A to Z చదివి నచ్చితే డైరెక్ట్గా మీరైతే తీసుకోవచ్చు. అర్థమైందండి? ఇప్పుడు మెయిన్ థింగ్, మనం కనుక ఇండియాలో ఒక కార్ కొంటే ఎన్ని రకాలైన ట్యాక్సులు కట్టాలో చూద్దాం. ఎగ్జాంపుల్గా నా ట్యాక్స్ ఇన్వాయిస్ని మీరు చూడొచ్చు. నా కారు హోండా ఎలివేట్. సో కిందున్న అమౌంట్ అనగా కింద ఉంది కదా, అది ఎక్స్ షోరూమ్ ప్రైస్, ఆన్ రోడ్ ధర కాదు. ఆన్ రోడ్డు దాదాపుగా 19 lakhs అయింది నాకు, 19. ఇది ఎక్స్ షోరూమ్ ధర. ఎక్స్ షోరూమ్ ధర చూసుకున్నట్లయితే 14,97,900. ఈ ఎక్స్ షోరూమ్ ప్రైస్లో కార్ మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ ఉంటుంది అండ్ హోండా కదా కంపెనీ, దాని యొక్క మార్జిన్ ఉంటుంది, అనగా ప్రాఫిట్. మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్కి కాస్త ప్రాఫిట్ నేసుకొని వాళ్ళు డీలర్కి ఇస్తారు. అండ్ తర్వాత
డీలర్ మార్జిన్ ఉంటుంది. డీలర్ ఖచ్చితంగా మార్జిన్ వేసుకుంటాడు. ఎంతండి? ఫర్ ఎగ్జాంపుల్ హోండాకి చూసుకున్నట్లయితే ప్రాఫిట్ మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ తర్వాత 5 to 8% ఉంటుంది ప్రాఫిట్ హోండాకి. అండ్ డీలర్ చూసుకున్నట్లయితే 3 to 5% డీలర్ మార్జిన్ ఉంటుంది. ఆ తర్వాత ఇదిగోండి 10,33,035 రూపీస్ ఉంది కదా, ఇది మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ ప్లస్ హోండా ప్రాఫిట్ ప్లస్ డీలర్ మార్జిన్. ఇవి మూడు కలిపితే 10,33,035 రూపాయలు. సో జనరల్గా మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ అని చెప్తుంది. ఈ కార్ని హోండా ఎలివేట్ని తయారు చేయడానికి మహా అయితే ఒక 8 lakhs అయి ఉంటుంది అంతే. 8 lakhs అటు ఇటుగా 7 to 8 lakhs. ఆ 7 to 8 lakhs కార్కి నేను 19 lakhs పెట్టుకున్నా. ఆ 7 to 8 lakhsకి హోండా ప్రాఫిట్ ప్లస్ అనగా కంపెనీ ప్రాఫిట్ ప్లస్ డీలర్ మార్జిన్ యాడ్ చేస్తే 10,33,035 రూపాయలు. దానికి ఇప్పుడు మెయిన్ థింగ్ ప్రభుత్వానికి ట్యాక్స్ ఇదిగోండి ఇక్కడే ఉంది చూసారా, సిజిఎస్టీ 14%. సిజిఎస్టీ అంటే సెంట్రల్ గవర్నమెంట్కి ఈ ట్యాక్స్ వెళ్తుంది. సెంట్రల్ జిఎస్టీ ఎంతండి? 14. అనగా కేంద్ర ప్రభుత్వానికి 1,44,624 రూపాయలు వెళ్ళాయి. అండ్ స్టేట్ జిఎస్టీ ఆంధ్రలో కొన్న సో చంద్రబాబు నాయుడు గారికి 1,44,624 రూపీస్ వెళ్ళాయి. అండ్ సెస్, సో నా కార్కి సెస్ 17% ఆల్రెడీ చెప్పా. సో సెస్ రూపంలో 1,75,615 రూపాయలు వెళ్ళాయి. అర్థమైందండి? ఓవరాల్గా చూసుకున్నట్లయితే అనగా సిజిఎస్టీ ఎస్జిఎస్టీ రెండు కలిపి 28%, సెస్ 2%. అండ్ అంతా A to Z అంతా కలిపి ఎక్స్ షోరూమ్ ధర 14,97,900. సో ఎక్స్ షోరూమ్ ధర ఏదైతే ఉందో అందులోనే వాళ్ళ ప్రాఫిట్లు అండ్ ప్రభుత్వానికి ట్యాక్స్ ఉన్నట్లే. ఇప్పుడు మెయిన్ థింగ్, ఇప్పుడు ఆన్ రోడ్ ధర ఎంతో చూద్దాం నా కార్కి. ఇదిగోండి మీరు చూడొచ్చు, ఎక్స్ షోరూమ్ ధర 14,97,900 కదా. తర్వాత లైఫ్ టైం ట్యాక్స్, రోడ్ ట్యాక్స్ అనమాట, ఎంత? 17%. సో నేను ప్రభుత్వానికి రోడ్ ట్యాక్స్ రూపంలో 2,56,550 రూపాయలు కట్టా. గుర్తుపెట్టుకోండి, లైఫ్ ట్యాక్స్ అంటే రోడ్ ట్యాక్స్ ప్లస్ రిజిస్ట్రేషన్ ఫీజ్. అర్థమైందా? ఇది కూడా ప్రభుత్వానికి కడతాం. అండ్ తర్వాత ఇన్సూరెన్స్, అది కామన్. ఇన్సూరెన్స్ చూసుకున్నట్లయితే 71,592 కట్టా. దాంట్లో 18% మళ్ళీ ప్రభుత్వానికి, దాంట్లో జిఎస్టీ ఖచ్చితంగా ఉంటుంది. అర్థమైందండి? నెక్స్ట్ వచ్చేసి పిఆర్ హ్యాండ్లింగ్ ఫాస్టాగ్, దానికి వచ్చేసి 7,220 రూపాయలు. అండ్ ఈడబ్ల్యూఆర్ఎస్ఏ 4 yearsకి, సో దానికి 23,124. అండ్ బేసిక్ కిట్ అంటారా, అది నార్మల్ 14,440, అది వేస్తారులేండి. అండ్ టీసీఎస్ ట్యాక్స్ కలెక్టెడ్ ఎట్ సోర్స్ అనమాట. ఎక్స్ షోరూమ్ ధర ఎంతైతే ఉందో, ఒకవేళ ఎక్స్ షోరూమ్ ధర 10 lakhs దాటితే దాని మీద 1%. ఫర్ ఎగ్జాంపుల్ నా కారు ఎక్స్ షోరూమ్ ధర 14,97,900. సో దాంట్లో 1% అంటే 14,979. అది కూడా కట్టాలి, అది కూడా ప్రభుత్వానికే. బట్ ఇన్కమ్ ట్యాక్స్ని ఫైల్ చేస్తాం కదా, అప్పుడు ఈ డబ్బు అన్నది వెనక్కి వస్తుంది అనమాట. సో టోటల్గా ఆన్ రోడ్ ధర చూసుకున్నట్లయితే 18,85,805. క్లియర్? ఈ సమాచారం మీకు నచ్చితే దయచేసి కామెంట్లో నచ్చింది అని చెప్పండి, నచ్చలేదని చెప్పండి. అండ్ యాక్సిస్ మ్యాక్స్ లైఫ్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో పక్కన కామెంట్స్లో కూడా ఉంది, చెక్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్. Boss Wala. Be the boss.